Now I am going to explain fifth question in 1.1 exercise of real numbers. Show that one and only one out of n plus 2 and n plus 4 is divisible by 3. Show that only one, ఒక్కటే అవుట్ ఆఫ్ వీటిల్లో ఏదో ఒక్కటే డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ అవుతుందని మనం షో దట్ మనం చూపించమంటున్నారు. వేర్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అట. ఇప్పటిదాకా మనం పాజిటివ్ ఇంటీజర్ని ఏ అని అనుకున్నాం, ఇక్కడ ఎన్ అనే నేమ్ ఇచ్చాడు. కాబట్టి సేమ్ నేను ఎస్టర్డే క్లాస్లో ఎట్లా చేసామో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. ఎన్ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్, అప్లయింగ్ లేదంటే యూజింగ్, అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ algorithm with ఏ కదా n కదా, with n and n cap plus మన small, with n and divisor. ఇక్కడ డివైజర్ బై 3 అన్నారు కాబట్టి 3 తీసుకుంటాం. డివైజర్ b ఈక్వల్ టు 3. ఈ స్టెప్స్ అంతా కామన్ అన్నమాట, ప్రతి సమ్కి ఇదే కామన్ స్టెప్స్. హియర్ డివైజర్ b ఈక్వల్ టు 3. సో పాసిబుల్ రిమైండర్స్ are 0, 1 and 2. సో పాసిబుల్ రిమైండర్స్ ఇవి. కాబట్టి ఎన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? n కెన్ బి రిటన్ యాజ్ 3q ప్లస్ 0 రావాల్సిన అవసరం లేదు కదా. 3q తర్వాత 3q plus 1 and 3q plus 2 ఈ 3 మోడల్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు n అని తీసుకుంటాం. n అంటే ఈ 3 వాల్యూస్కి మనం ప్రూవ్ చేస్తాం, అవునా? సో ఫస్ట్ ఇది తీసుకుంటాం, ఆ మూడింటికి ప్రూవ్ చేస్తాం. ఆ మూడింటిలో ఒకటే సెట్ అవుతుంది. ఈ సెకండ్ తీసుకుంటాం, ఆ మూడింటిని కన్సిడర్ చేస్తాము, ఓన్లీ 1 ఆన్సర్ వెళ్తాం. థర్డ్ వన్ తీసుకుంటాం, ఆ 3లో ఓన్లీ 1 వెళ్తాం. సో ఫస్ట్ ఇది తీసుకుంటున్నాం. కన్సిడర్ n ఈక్వల్ టు 3q, n ఈక్వల్ టు 3q అని అనుకున్నాం. సో ఫస్ట్ ఇది ఏంటి? n కదా, సరిపోయింది. సెకండ్ n ప్లస్ 2. సో దీనికి n ఆలోచిద్దాం. ఇక్కడ రిమైండర్ ఏమైనా ఉందా? ఏం లేదు. రిమైండర్ లేదంటే 0. సో ఇది ఈ కంప్లీట్లీ డివిజిబుల్ అయిందా కాలేదా? 3q కంప్లీట్లీ డివిజిబుల్. రిమైండర్ లేదు కాబట్టి కంప్లీట్లీ డివిజిబుల్. రిమైండర్ 0 కాదు, ఫస్ట్ దానికి 0, 1, 2 కాబట్టి రిమైండర్ 0 కాబట్టి హియర్ రిమైండర్ ఈజ్ 0. సో n is completely divisible by 3. ఎంతో పూర్తిగా డివిజిబుల్ అయిపోయింది కాబట్టి దీని ఎదురుగా 1 అని రాసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వన్ n+2. n+2 అంటే nకి 2 బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. సో
n is equal to 3q adding 2 on both sides 2 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, n plus 2 is equal to 3q plus 2. సో ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది, 2 ఉంది. రిమైండర్ ఎప్పుడైతే 2 ఉందో అది కంప్లీట్లీ డివిజిబుల్. ఈ నెంబర్ అంత కాదు కదా, రిమైండర్ ఉంది కదా, రిమైండర్ ఉన్నప్పుడు కంప్లీట్లీ డివిజిబుల్ ఎట్లా అవుతుంది, కాబట్టి అదే రాస్తాం. హియర్ రిమైండర్ is 2. So n plus 2 is not completely visible ఉండదు లేదా, divisible by 3. 3తో కంప్లీట్గా డివిజిబుల్ కాలేదన్నమాట. ఓకే, విజిబుల్. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 2 అయిపోయినాయి, ఇంకా థర్డ్ వన్ ఉంది, అంటే n plus 4 రావాలి. సో n is equal to 3q కదా మనం తీసుకుంది, n is equal to 3q. ఈసారి ప్లస్ 4 కాబట్టి యాడింగ్ 4 on both sides 4 యాడ్ చేస్తున్నాను. అంటే n plus 4 is equal to 3q plus 4. ఓకేనా? ఇప్పుడు రిమైండర్ 4, ఇక్కడ రిమైండర్ 4 అని అర్థం. మనం డివిజన్ చేసేది 3 టేబుల్తో డివిజన్ చేసేటప్పుడు రిమైండర్ 4 రాదు. 3 టేబుల్ ఒక ఎక్స్ట్రా ఉంది కదా ఇది, అంతే. అప్పుడు ఏం చేస్తుంది, దీన్ని 3q, ఈ 4ని 3 plus 1 అని రాస్తాం. ఈ 4ని 3 plus 1. సో ఇది వేరే ఒక నెంబర్ అని అనుకుంటాం. ఈ మొత్తాన్ని అంటే 3 కామన్ తీసి q plus 1 ఆల్రెడీ మనం చేసాం అంతకుముందు సంవత్సరం. ఇప్పుడు ఈ కంప్లీట్గా దీన్ని ఇంకా అనదర్ నెంబర్ అనుకుందాం, p. సో p బిలాంగ్స్ టు z ప్లస్ p అనేది పాజిటివ్ ఇంటీజర్ ప్లస్ 1. ఇప్పుడు రిమైండర్ ఎంత ఉంది, 1. హియర్ రిమైండర్ ఈజ్ 1. సో n plus 4 is not divisible by 3. 3తో డివిజిబుల్ కాలేదు. ఓకేనా? సో ఇది ఫస్ట్ కేసు అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకుందాం. సెకండ్, కన్సిడర్ n is equal to 3q plus 1. 3q plus 1 తీసుకున్నాం n వాల్యూ. ఇప్పుడు రిమైండర్ ఏమవుతుంది, 1 ఉంది కాబట్టి ఇది నాట్ కంప్లీట్లీ డివిజిబుల్. హియర్ రిమైండర్ ఈజ్ 1. సో n is not completely divisible by 3. సో n కంప్లీట్లీ డివిజిబుల్ కాదా. ఈసారి n is equal to 3q plus 1 రాసుకున్నాను. ఈసారి 2 కదా యాడ్ చేయాల్సింది, ఆ నెక్స్ట్ టైం 4. సో adding 2 on both sides 2 యాడ్ చేద్దాం. n plus 2 is equal to 3q plus 1 plus 2.
ఇక్కడ ప్లస్ 2 యాడ్ చేసాం, ఇక్కడ ప్లస్ 2 యాడ్ చేసాం. సో n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3. సో ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంది, 3 కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే q ప్లస్ 1 ఉంది. సో 3 ఇదంతా సమ్ అనదర్ నెంబర్ ఇందాకలాగానే, వేర్ p బిలాంగ్స్ టు z ప్లస్. అయిపోయింది. ఇప్పుడు 3p అనేది వచ్చింది. ఇక్కడ రిమైండర్ ఏమన్నా ఉందా? ఏం లేదు కాబట్టి ఇది కంప్లీట్లీ రీజనబుల్. సో హియర్ రిమైండర్ ఈజ్ 0. సో n plus 2 is completely divisible by 3. సో n పూర్తిగా డివిజిబుల్ అయింది. ఇంకా 2తో అయిపోయింది కదా, ఈసారి 4. సో n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 యాడింగ్ 4 ఆన్ both sides 4 యాడ్ చేసాం. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 5. సో n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆ 5ని, అంటే 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 3 ప్లస్ ఎక్స్ట్రా రాద్దాం, దీన్ని సెపరేట్ చేస్తాను. 3 ప్లస్ 2. సో ఇక్కడ 3 ఇక్కడ 3 కాబట్టి 3 కామన్ తీస్తాను. q ప్లస్ 1 ప్లస్ 2. సో దీన్ని వేరే ఒక నెంబర్ అనుకుందాం, అది p ప్లస్ 2. సో ఇక్కడ p అంటే ఏంటి? p బిలాంగ్స్ టు z ప్లస్. సో ఇక్కడ హియర్ రిమైండర్ ఎంత? Here remainder is 2. So n plus 4 is not divisible by 3. సో సెకండ్ కేసులో అంటే 3q ప్లస్ 1 తీసుకున్నాము. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సెకండ్ కేసు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ 0 రాలా కాబట్టి నాట్ డివిజిబుల్. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డివిజిబుల్. అదే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? డివిజిబుల్, కంప్లీట్లీ డివిజిబుల్. సో దీనికి 2 అని రాస్తున్నాం. అంటే సెకండ్ కేసులో ఒక దగ్గర డివిజిబుల్ అయింది, ఇక్కడ కూడా నాట్ డివిజిబుల్. వేరే ఫస్ట్ కేసులో స్టార్టింగ్లోనే డివిజిబుల్ అయింది, మిగతాది డివిజిబుల్ కాల. ఓకేనా? సో ఈ విధంగా చేయొచ్చు. సో థర్డ్ వన్, కన్సిడర్ n is equal to 3q plus 2. ఈసారి 2 అన్నమాట. సో ఫస్ట్ వన్ ఎన్ఐ కాబట్టి ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది? 2 ఉంది. హియర్ రిమైండర్ ఈజ్ 2. సో n ఈజ్ నాట్ divisible by 3. సో n అనేది డివిజిబుల్ కాదా. సో తర్వాత n is equal to 3q plus 2. ఈసారి 2 యాడింగ్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఈసారి 2ని యాడ్ చేస్తున్నాం. n plus 2 is equal to 3q plus 2 plus 2. 2 అనేది ఈ సైడ్ యాడ్ చేసాం. సో n plus 2 is equal to
3q ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 4. నెక్స్ట్ స్టెప్లో ఈ 4ని డివైడ్ చేసి రాస్తున్నాం, విడగొడుతున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం. సో ఇక్కడ 3 కామన్ తీస్తే q ప్లస్ 1 ప్లస్ 1. 3 కంప్లీట్ ఇది మొత్తాన్ని ఒక లెటర్ అనుకున్నాం. ఆ p అనేది బిలాంగ్స్ టు z ప్లస్. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? హియర్ రిమైండర్ is 1. So n plus 2 is not divisible by 3. Divisible కాలేదు. ఇంకోటి n is equal to 3q plus 2. ఇదర్ లాస్ట్లో 4 యాడ్ చేయాలి. యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్. n plus 4 is equal to 3q plus 2 plus 4. That is equal to 3q plus 6. ఈ 6ని ఈ 3 టేబుల్ కామన్ వస్తుంది చూడండి, వస్తుంది. సో 3 కామన్ తీస్తే q ప్లస్ 2 మల్టిప్లై చేస్తే మళ్ళీ అది రావాలి. 3 ఇంటూ q 3q ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 2 6. సో 3 ఈ ఎంటైర్ మొత్తాన్ని ఒక లెటర్ p అనుకుంటున్నాను. p బిలాంగ్స్ టు z ప్లస్, పాజిటివ్ ఇంటీజర్. సో p ఇక్కడ రిమైండర్ ఏమన్నా, రిమైండర్ ప్లస్ అని సెపరేట్గా ఉంటే అప్పుడు రిమైండర్ ఉన్నట్టు, ఇక్కడ నో రిమైండర్. So here remainder is 0. So n plus 4 is completely divisible by 3. సో ఇది డివిజిబుల్ అయింది కాబట్టి దీని ఎదురుగుండా 3 ఇందులో దానికి పెట్టాం కదా 1 2 3. అంటే ఈ మూడిట్లో ఒక కేసులోనే అది సెట్ అయింది, మిగతా వాటి దగ్గర రిమైండర్ 0 రాలేదు, కంప్లీట్లీ డివిజిబుల్ కాదు. ఓన్లీ 1 అటెంప్ట్లోనే కంప్లీట్లీ డివిజిబుల్ అయింది. ఇవి మూడిట్లో ఒక్క దానికే అది ఓకే అయింది. కాబట్టి ఫ్రమ్ 1 2 and 3 1 and only 1 out of n comma n plus 2 comma and n plus 4 is divisible by 3. So hence proved. ఈ చాప్టర్లో ఈ సమ్ చాలా కష్టంగా ఉంటుంది, అంటే లెంత్ ఎక్కువ ఉంది, ప్రొసీజర్ ఎక్కువ ఉంది, కాబట్టి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్లాన్ చేసేయండి. 4 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ ఎక్సైజ్ అన్నీ ఇంపార్టెంట్. ఈ ముఖ్యంగా లాస్ట్ 3 క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి, మంచి మార్కులు తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ రాయడం మర్చిపోవద్దు. అందరూ చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాయాలి. మీరు ఎన్ని కామెంట్లు రాస్తే ఈ ఛానల్కి గ్రోత్ అంత బాగుంటుంది అనమాట. లైక్ ఇది కామెంట్, ఈ రెండు మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ 10th క్లాస్ పిల్లలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.